ద కాంటెస్ట్ టు డైన్ విత్ అస్, మాతో వచ్చి కూర్చొని తినడానికి, నాతో ఇంకా విష్ణుతో నెక్స్ట్ వీడియోలో వచ్చి తినడానికి. వెరీ సింపుల్ క్వశ్చన్. సురభి మోతినగర్ వీడియోలో చెప్పు, ఇట్స్ ఆల్ యూర్. ప్రాన్ పులావ్లో ఎన్ని ప్రాన్స్ తిన్నారో అదే ఆ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో కింద కామెంట్ చేయరి. అట్లా ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్, ఎందుకంటే కామెంట్లలో ముందు ఎవరు పెట్టారో తెలియదు. ఇన్స్టా అయితే ఫస్ట్ ఎవరు మెసేజ్ పెట్టారో తెలిసిపోతుంది. ఇన్స్టాలో పెట్టారు. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ నా వందనాలు. అరే ఇది కదా వీళ్ళది. హాయ్ గైస్, చైతు అండ్ విష్ణు ఇయర్ ఫ్రమ్ ఫుడ్ మాంగ్స్. చైతు లేడు, విష్ణు లేరు, ఈరోజు అంతా ఇదంతా మనదే బ్రో. వచ్చేసిండు అప్పుడే. కొంచెం ఆగరాదన్న, కొంచెం మీ ఛానల్ ఇట్లా కబ్జా చేద్దాం అనుకున్నా అప్పుడు వచ్చేసి. సరే నేను మళ్ళీ వస్తాను. చైతు అండ్ విష్ణు ఫ్రమ్ ఫుడ్ మాంగ్స్. సో ఈరోజు మనం బర్గాజంకి వచ్చేసాము అండ్ హీ శివ ఫ్రమ్ 5 Monkeys ఫుడ్. సో అంటే ఎప్పటి నుంచో నేను వీడియోస్ చూస్తున్నాను 5 Monkeys ఫుడ్వి. ఐ రియల్లీ ఫెల్ట్ దాట్ దోస్ ఆర్ వెరీ అథెంటిక్. అంటే మంచి లోకల్ క్విజిన్ని బాగా ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. సో నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఐ వాంట్ అప్రిషియేట్ దేర్ వర్క్. సో ఎందుకో ఈరోజు కలిసి ఒక వీడియో చేద్దాము అని అనిపించింది. సమయానికి విష్ణు కూడా లేడు. సో నాకు ఒక మంచి కాంపోనెంట్ కావాలా, తినడానికి మంచి పర్సన్ కావాలా, తోడు కావాలని చెప్పి. సో అంటే నేను తింటుంటే చాలామంది ఎంజాయ్ చేస్తారు, బట్ నేను మనోడు తింటుంటే నేను కూడా ఎంజాయ్ చేస్తాను అనమాట. సో దట్స్ వై వీ కాల్డ్ హిమ్. సో యా, విష్ణన్న లేడు కదా, అందుకనే విష్ణన్న ప్లేస్ని నేను కబ్జా చేసిన. అలా లోపల మొత్తం మాట్లాడుకుందాం, బయటనే మాట్లాడుకుంటే ఎట్లా వీడియో మొత్తం విని అవుతుంది, మళ్ళీ ఫుడ్ లేకపోతే మీకు బోర్ కొడుతుంది. కరెక్ట్. లోపల బర్గాజంకి వచ్చాము. బర్గాజం ఇక్కడ కంప్లీట్గా కాంటినెంటల్ బర్గర్స్, పిజ్జా, సో అట్లనే మాక్టైల్స్, కొన్ని చికెన్కి సంబంధించిన కాంటినెంటల్ ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. సో లోపలికి వెళ్ళి అసలు ఏంటి బర్గాజం, ఎక్కడుంది, అదంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. కంప్లీట్ వచ్చేసేది. నీకేసుకుంటున్నా నాకు కూడా వద్దా, నేను వేసుకోవద్దు. అందరం ముందు పరువు అయిందిగా, అందుకే ఆతృత. కొంచెం కొంచెం తినాలి. నువ్వు బాగా అంటావు, నేనైతే బర్గర్ అంటే నాకు అది అలా ఏలరా చేయకు బ్రో. పండగ అనిపించిందా ఒక్కసారి? లోపల ఉన్న సెన్సెస్ అన్ని జుమ్ అన్నాయి ఒకసారి. వాటర్ పళ్ళు లాగే ఎక్లేయర్స్ ఒకేసారి ఒక 10-15 నోట్లు వేసుకున్నాను. గుర్తు తెచ్చుకుంటున్నా. So guys, we are in Bhargazam, the Moaz joint. So he is Mujahid, he is the owner for all these brands which you see here. So asal ayanadiki telusukundam why we are here today and what is the reason behind of establishing this unit. So it's all yours. Explain it to our subscribers. Why Bhargazam? Why Momo Fusion? Why Haya? All this. Well, we started off with Bhargazam. Okay. The thing was basically to have great food at a good price. Burgers are something that we've seen right from college, from school. We've seen our old Indian burgers. Correct. Right from the old bakeries in Hyderabad. Correct. But then we got the fast foods, which is the McDonald's and everything. Correct. But we've not got a proper burger place, a homegrown burger place. So that's where my love for food and everything came in, and we started experimenting with burgers. Correct. And we came up with a few varieties, and now recently in the past month we've added on to those varieties. Okay. And then
like Burgasm, there's a little things that I like to do, like another brand that we started, which is Hayya. Now, Hayya is basically into bowls and stuff. Asian kind of stuff, yes. So rather than having your typical rice separate and gravy separate and all that, we started making bowls. It's easier to consume, easier for people, even if they order in delivery, it's easier for them to eat. Correct. So that's what we came up with. The same thing with Momo Fusion. Momo Fusion is basically not your typical momos. We've got a variety of momos. We've got a fusion, we've got a tandoori chicken, we've got a chicken scallion. We've got a mixed veg, which is beetroots and a lot of other mixed vegetables. Nice. So we've done a variety of stuff that way. Okay. That goes with each and every brand of mine, wherein I'm trying to hit something unique. Correct. And get a unique flavor to hit the palate of people. Correct. All the walls that you see, it's completely unique. You will feel that ambience once you are here. Absolutely. What's your price range starts from? Till where can this go? Our price range basically starts from around 150, goes up to I think around $500. Which is very reasonable. Yes, exactly. I told you, my thing is bang on flavor at a decent price. That's great to hear. In the midst of Banjara Hills, serving very reasonable amount of continental finger food at this price is really appreciated. So thank you so much for serving us today. So what is the specialty cuisine that is being shown on this? Now what I've done is the whole menu that you have is a mix of the starters to Burgasm to Hayya to Momo to Griffin. So you'll have a mix of everything, right? Even from Fryzona as well. Correct. And you will end it with Dum Chai, which we've recently started at Moa's Joint. So that's another thing which Hyderabadis in general are very passionate about. Correct. Is after food good chai. Correct. So that is again that we've added into our menu. Nice options that we have today to show. Chusnar kada video, Banjara Hills, road number 4. I would share the link in the description below. Come here to experience the finger food at very reasonable price. So people who are watching this video, come here to experience. So ఇంతకంటే ఇంకెక్కువ బోర్ కొట్టించకుండా వాట్ ఎవర్ ఇట్ ఈస్ బీన్ సర్వ్డ్ అంటే ఇక్కడ ఏదైతే ఉందో నేను ఇంకా శివ 5 Monkeys ఫుడ్ నుంచి టేస్ట్ చేద్దాము. కీప్ వాచింగ్ దిస్ వీడియో. శివ ఏంటి చెప్పు, ఏమనిపిస్తుంది నీకు? నీ మనసులోని మాట నిర్భయంగా నిజాయితీగా చెప్పు. ఇద్దరు మాట్లాడుకుంటుంటే నాకైతే చైనీస్ సినిమా చూసినట్టు ఎప్పుడు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ లేకుండా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు కాబట్టి అండ్ కూడా ఈ మాటలకి ఇవన్నీ కూడా అదే చైనీస్ లాగా అనిపిస్తున్నాయి. మాట్లాడేది ఇంగ్లీష్ అని కూడా ఎప్పుడు బంద్ చేస్తాను. నాకైతే తొందరగా బంద్ చేస్తే బాగుండి నాకు కూడా అనిపించింది. బట్ యా, సో ఫస్ట్ మనం వింగ్స్తో స్టార్ట్ చేద్దాం. అంటే చికెన్ వింగ్స్ మామూలుగా వాళ్ళు ఎంత ఫ్యాన్సీ నేమ్ పెట్టుకున్నా, బట్ దిస్ ఈజ్ చికెన్ వింగ్స్ ఫర్ అస్, అంతే కదా? సో చికెన్ వింగ్స్ పైన లైట్ కోటింగ్, బట్ కనిపించడానికి జ్యూసీగా అయితే కనిపిస్తుంది. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్. మన ఫుడ్ మాంక్స్లో చేతు రోతని ఫస్ట్ బైట్. చేర్స్. ఈ కేఫ్ అయినా కూడా ఈ మసాలాలు ఇవన్నీ కూడా మనయే. గట్టి ఉంది కారం. వేడిగా తింటే ఇంకా బాగుంటుంది కదా. చల్లగా ఉన్నా కూడా మంచిగా ఉన్నాను. బికాస్ ఆఫ్ దట్ సాస్, ఆ సాస్ పైన మ్యారినేషన్ వల్ల కొంచెం సాల్టీ సైడ్ ఉన్నా సరే మీకు బాగుంది చికెన్. అంటే మీదికి వెళ్ళేటప్పుడు ఈ పిండి కూడా దానికంటే సపరేట్ బేస్ ఉంది. ఇది దాని చికెన్తో కలిసినప్పుడు అవును. మనం బయట అంటే చాలాసేపు అయింది కాబట్టి బయట కొంచెం డ్రై కనిపించినా లోపల జ్యూసీ అలానే ఉంది కదా. అంటే పక్కన జింజర్ గార్లిక్ టేస్ట్ బాగా తెలుస్తుంది, చిన్న చిన్నవి పైన. సో సెసమీ చికెన్ తీసుకుందామా? సో ఏం లేదు, కొంచెం స్పైసీ తిన్నాం కదా, సో ఇది మనం సెసమీ చికెన్ నువ్వులతో. సెసమీ అంటే నువ్వులే కదా. సెసమీ అంటే నువ్వులే. చాలా అన్నా నీకేసుకుంటున్నా. నాకు కూడా వద్దా, నేను వేసుకోవద్దా? అందరం ముందు పరువు అయిందిగా, అందుకే ఆతృత వద్దంటున్నా. కొంచెం కొంచెం తినాలి. యా, సో ఇది కంప్లీట్గా బోన్లెస్ చికెన్. అండ్ యా, టేస్టీ. టీయే ఉంది.
తీయగుందా? చికెన్ తీయగా తింటున్నందుకు ఎలా అనిపిస్తుంది నీకు? మంచిగా ఉందన్న. ఒక ఫ్లేవర్ వచ్చింది కదా దీనికి ఆ హనీ వల్ల. తీయగుందంటే బేసిక్గా పంచదార వల్ల వచ్చింది తీపి కాదు, అది షుగర్ వల్ల వచ్చింది కాదు. దట్ కేమ్ ఫ్రమ్ హనీ అండ్ డిఫరెంట్ సాసెస్ దట్ ఆర్ యూస్. దీనిపైన కూడా కోటింగ్ చాలా తక్కువ ఉంది. బట్ చికెన్ మంచి చికెన్ యూజ్ చేశారు, బోన్లెస్ చికెన్, థై పీస్ యూజ్ చేసి ఉంటారు, అందుకని చాలా అంటే ఎంత తినేసి అనేది దీని మీద, అంటే దీని మీద ఉన్న లేయర్ ఏంటంటే ఇట్లా ఊడిపోయింది పక్కకి. అది మామూలు ఎక్కువ వేసి ఉంటే చికెన్కి పడుతుంది అట్లా గట్టిగా. అవును, అట్లా పట్టకుండా. అవును. వన్ ఆఫ్ ద నైస్ ఎక్స్పీరియన్స్ టు టేస్ట్ దిస్. అంటే ఒక స్పైసీ తిన్న తర్వాత కొంచెం చికెన్ ఇట్లా తింటాం. ఇదేందన్న? ఇది మెక్సికన్ ఫ్రైస్. ఫ్యూజన్లా లేదు, అంటే చాలా సాసెస్ ఒకటేసారి, ప్లెయిన్ ఫ్రైస్ కాకుండా. ఫస్ట్ టమాటో సాస్ అండి, మైనీస్ ఉంది, కొంచెం ట్యాంగీగా ఉంది, కొంచెం మధ్యలో నవ్విన తర్వాత సాస్, కొంచెం స్పైసీ సాస్ ఉంది. ఇప్పుడు చిమ్మిచాంగా చేద్దాం. సో ఇదేంటంటే చిమ్మిచాంగా, చికెన్ చిమ్మిచాంగా, మెక్సికన్ డిష్ ఇది. సో లోపల నీకు కొంచెం రైస్, చాలా చిమ్మిచాంగాస్లో రైస్ ప్లస్ చికెన్ కలిపి అదొక స్టఫింగ్ లాగా చేసి బేసిక్గా స్ప్రింగ్ రోల్ లాగా ఉంటుంది. బట్ మెక్సికన్ కైండ్ ఆఫ్ ఎ స్టఫ్ ఇది. సో డిప్ చేసుకో. చెప్తున్నా నేను, అంటే ఒక సాస్ అది బేసిక్గా. అది మీరు కట్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఇదంతా మన పఫ్ పేస్ట్రీ. నీకు పైన ర్యాపింగ్కి యూజ్ చేస్తారు కదా, సో అది నీకు పఫ్కి కానీ లేకపోతే స్ప్రింగ్ రోల్స్ కానీ మైదా రోల్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ మైదా రోల్, అది దాని లోపల స్టఫింగ్ ఏమో చికెన్, ఇట్లా స్ట్రెడెడ్ చికెన్ అనమాట. ఉడకబెట్టిన చికెన్ని నీట్గా చిన్న చిన్న పీసెస్ చేసి దానిలో స్టఫ్ చేసి ఫస్ట్ ఈ బేస్ తయారు చేసుకుంటారు, దానిలోకి స్టఫ్ చేస్తారు. చికెన్ స్టఫింగ్ చాలా తక్కువ లేదు, మంచి ఒక షవర్మాలో ఎంతైతే చికెన్ స్టఫింగ్ ఉంటుందో అదే స్టఫింగ్ ఉంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రియాక్షన్. నేను చిమ్మిచాంగా చాలాసార్లు టేస్ట్ చేశాను. లోకల్ ఫీల్ వచ్చిందా? వచ్చిందా? అంటే అనుకునేది ఎట్లా అనుకుంటారంటే ఈ సాసులు ఇవన్నీ కూడా స్పైసీ ఉండవేమో, సాల్టీ ఉండవేమో, సప్పసప్పు ఉంటాయేమో అన్నట్టుంటుంది, కానీ అట్లా లేదు. మంచిగా షవర్మా తింటే ఎట్లుంటుంది గట్టి. కాంటినెంటల్ డిష్ అయినా లోపల మీకు ఆ స్పైసీ చెప్పింది కదా, ఫ్యూజన్ చేసినాము, మన స్టైల్లో చేసినామని. అంటే అర్థమైంది నాకు కూడా కొంచెం, అంటే చెప్పింది మరి. గార్లిక్ ప్రాన్స్ టులిప్. సో దీంట్లో బేసిక్గా గార్లిక్ సాస్లో ప్రాన్స్ని సాటే చేస్తారనమాట విత్ డిఫరెంట్ సాసెస్. సో ప్రాన్స్ ఇష్టమా నీకు? మస్తు ఇష్టం, ట్రై చేయి. సో ఇంకా గార్లిక్ సాస్తో బాగా చేశారు కాబట్టి. సో ఆ పక్కన బాస్కెట్ లాగా కనిపిస్తుంది కదా, సో దట్ ఈస్ నథింగ్ బట్ యూ విల్ టేర్ దిస్ డౌన్, మంచిగా ఇట్లా ఎరగొట్టుకొని. సో దాంతోపాటు ఆ క్రిస్పీ ఉండేటట్టు తింటాం. అంటే ఏడున్నామని కాదు, మనం ఎట్లుంటాం అట్లా ఉండాలి అంతే. రోమ్ ఏది ఉంటుంది కదా, బి ఏ రోమన్ వెన్ యూఆర్ ఇన్ రోమ్. నేను తిను, ఫస్ట్ నువ్వు తిని చెప్పు ప్రాన్ ఎట్లా ఉందో. నాకు తెలుసు నువ్వు ఎక్సైట్ ఫీల్ అవుతావు తిన్న తర్వాత, చాలా నచ్చుతుంది నీకు. ఎన్నో చోట్ల ప్రాన్స్ తింటావు కానీ అసలు ప్రాన్ స్మెల్ లేకుండా దీని చుట్టూన్న సాస్ ఎలా ఉంది? ఫస్ట్ నేను అదే మాట నీకు పోతున్నా. ఫస్ట్ నేను తిన్నప్పుడే ఆ సాసే ఫస్ట్ నేను ప్రాన్ని కొరికే ముంగల్నే, ఆ రొయ్యను కొరికే ముంగల్నే ఈ సాసే నా నాలుగు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అబ్బా అనిపించింది, ఇంకా ప్రాన్ తినాల్సిన అవసరమే లేదన్నట్టు అనిపించుండేది. ఈ సైజ్ ప్రాన్స్ ఉన్నాయి దీనిపైన, మంచి సాస్, గార్లిక్ సాస్ ఇదంతా. సో దాంట్లో క్రీమ్ ప్లస్ గార్లిక్ సాస్. ప్లస్ చీజ్, ఆ పైన మనకి మోజరెల్లా చీజ్ వేశారు. ఈ కనిపించేదంతా చీజ్. సో ఆ చీజ్ని నేను ఎట్లా చూడాలంటే నేను పైన ఇట్లా సాస్ పెట్టుకొని. కానీ ఇప్పటి వరకు తిన్న వాటిల్లో దిస్ వన్ ఈజ్ ద బెస్ట్ అని అనిపిస్తుంది నాకు. చికెన్ బాగా నచ్చిందా? బర్గర్స్ ఎట్లన్నా మనం కట్ చేయించుకొని తిందాము రెండు. నువ్వు కూడా అదే నచ్చినవన్నా. నాకు బర్గర్ తిని పెద్ద టాస్క్, ఇంత నోరు తెరిచి అవి పక్కల సాస్ గారిపోతుంటాయి. కానీ నాకు బర్గర్ తింటాం బాగా వచ్చింది తెలుసా. ఒక్క చిన్న ముక్క కూడా కింద పడకుండా హోల్డ్ చేసి బర్గర్ని తినే ప్రాక్టీస్ ఉంది నాకు. అది ఆ ప్రాక్టీస్ లేదు, అందుకే ప్రాక్టీస్ అది తిన్న తర్వాత విల్ కట్ ద బర్గర్స్. సో ఇదేంటంటే మస్టర్డ్ చికెన్ పొటాటో స్కిన్, ఇదంతా చీజ్. ఓకే, లోపల చికెన్ ఉంది. మస్టర్డ్ సాస్, మస్టర్డ్ ఆయిల్తో కానీ మస్టర్డ్ సాస్తో కానీ కోట్ చేసి, ఇది ఆలు తొక్కు, ఆలుని కట్ చేసి తోలు. సో ఆలుని కట్ చేసి దాని లోపల స్టఫింగ్ పెట్టారు. తీసుకో, ఇది ఎట్లుందో చెప్పు చూద్దాం. ఫస్ట్ నువ్వే తిను. ఇది ఆల్రెడీ నేను తిని చూశాను, సో ఐ నో ద టేస్ట్.
మనం లేసు ఆ. చిప్స్ తింటాం నాకు ఫస్ట్ అది తెలియంది లోపల ఈ సాసులు కొత్తగా అనిపించాను మళ్ళీ ఉల్లి ఆలుగడ్డ కూడా ఉంది లోపల. ఇంకొంచెం ఏదైనా సాస్ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి దీనిలోకి వెళ్ళుండొచ్చు అదే కదా. ఉన్న వాటిలో ఇది కొంచెం బ్లాండ్గా ఉంది కదా, ఇది కొంచెం మైల్డ్గా ఉంది. ఎవ్రీథింగ్ గాట్ ఇట్స్ దేర్ ఓన్ టెక్స్చర్ అండ్ సాసెస్. దీనికి కొంచెం ఇంకేదన్నా దీనికి ఏమైందంటే స్పైసీ యాడ్ చేయాలి ఫస్ట్ మనకి ట్యాంగ్ యాడ్ చేయాలి కదా. ఇవన్నీ అవి తినే వరకు దీన్ని డామినేట్ ఫస్ట్ ఇది ఏంది ఉంటే ఇది వేరేలా కూడుతున్నాయి మనం. కరెక్ట్ వెరీ నైస్. ఫ్రైస్ చికెన్ ఫ్రైస్ ఇవి. ఇది ఆ 2 బర్గర్స్ పెట్టుకొని మిగతా అంతా క్లియర్ చేసుకొని విల్ బి రెడీ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. కీప్ వాచింగ్. ఒకసారి పరిగెత్తేసి వచ్చి మళ్ళీ కూర్చోండి. అండ్ మెయిన్ వైల్ ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ గో టు 5 Monkeys Food. దే ఆర్ డూయింగ్ అమేజింగ్ కంటెంట్ ఇన్ హైదరాబాద్ ఆర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. మంచి కంటెంట్ చేస్తున్నారు. చాలా కోర్ విలేజెస్ని పట్టుకొని అక్కడ ఉన్న అథెంటిక్ ఆర్ వెరీ న్యాచురల్ కైండ్ ఆఫ్ ఫుడ్ చూపిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దట్. కీప్ వాచింగ్ గైస్. సో ఫైనల్గా బర్గర్ అంటే బర్గర్ తింటున్నాం. సో చికెన్ జ్యూసీ బర్గర్, ఇదేమో మష్రూమ్ బీట్రూట్ బర్గర్. నువ్వు బర్గర్ అంటావు, నేనైతే బర్గర్ అంటే నాకు అలా ఇక్కడ ఏలరా చేయకు బ్రో. 12,000 16,000 సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు ఫోన్ చేసిండు. అంటే ఎంత మంచి అంటే చాలా మందికి ఉండదు అన్న. ఫోన్ చేసి మస్తు చేస్తున్నావు, చాలా బాగా చేస్తున్నావు, ఇట్లే చెయ్యి, నువ్వు కంటిన్యూ గ్రూప్ చేస్తూ ఉండని చెప్పేసి అంటారు. ఇప్పుడున్న ఫీల్డ్ అంటే ఇప్పుడున్న దాంట్లో ఎట్లా అనుకుంటారు అంటే కాంపిటీషన్ అనుకుంటారు ప్రతి ఒక్కడు. అవసరం లేదు మన దగ్గర అట్లా కదా, అలవాటు చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు, ఎంకరేజ్ చేద్దాము. అవును ఇట్లున్నది అంటే ఈ రోజు అంటే మమ్మల్ని ఎవరు చేయలేదు కదా, సో అందుకని నాకు ఇష్టం అట్లా. ఎవరైనా చేస్తే ఇప్పుడు నన్ను ఎవరైనా అట్లా అప్రిషియేట్ చేస్తే నాకు ఇష్టం. ఎవరైనా చేయాలని నేను వెయిట్ చేస్తూ ఉంటా. మేము ఉన్నప్పుడు అట్లా ఎవరు చేయలేదు. అరే అట్లీస్ట్ మన తర్వాత వచ్చే వాళ్ళకన్నా మనం ఆ పుష్ ఇద్దాం. అట్లా చేసినందుకు నీకేమొస్తుందో తెలియదు, కానీ నాకైతే నేనేం చేయలేకపోవచ్చు, ఫిజికల్గా హెల్ప్ చేయకపోవచ్చు, కానీ అట్లీస్ట్ అరే అవును ఒక మోటివేషన్ అయితే ఉంటుంది కదా, రిజిస్టర్ అయ్యి ఉంటుంది. నాకు ఆ రోజు వచ్చిన మోటివేషన్ మామూలు లేదు ఇప్పుడు. ఎందుకంటే నాకు 10-12,000 సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు అన్నకి 50,000. అవును 50,000. ఇప్పటికీ మాది 60,000, మనోడికి 50,000 దాటారు. బ్రో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. మనోళ్ళు 5 Monkeys Food వ్యూవర్స్ ఎవరన్నా చూస్తే అయ్యో అన్నది ఖచ్చితంగా అంటే ఆల్రెడీ మీరు చూస్తున్నట్టే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే. కొంతమంది చూసి కూడా సబ్స్క్రైబ్ చేయరు. చిచ్చా జరా సబ్స్క్రైబ్ ఎవరైతే చేయలేదు జరా సబ్స్క్రైబ్ బటన్ మీద ఇంకా ఎర్ర ఉంది అన్న ఛానల్, ఎర్ర ఉంటే డేంజర్ కాబట్టి జర సబ్స్క్రైబ్ చేసి గ్రీన్ అవుతే కొంచెం మంచిగా ఉంటుంది. సో మంచి పాయింట్ గుర్తు చేసావు. సో 5 Monkeys ఎట్లా, హౌ డిడ్ యూ వాంట్ టు స్టార్ట్, అసలు ఎట్లా స్టార్ట్ చేయబోద్ది అయింది ఏంటి? అంటే ఎట్లా స్టార్ట్ అయింది అంటే బేసిక్గా ఎవరిదో ఒక వీడియో చూసిన XYZ చూసినా నచ్చలే నాకు. అట్లా స్టార్ట్ అయింది. ఇది కాదు కదా చేసే పద్ధతి, మోసపోయాను అనమాట నేను. వేరు చేయాలి, మనం కూడా మంచిగా చూపించాలి. ఇంకోటి ఏంటంటే అందరు బేసిక్ ఉన్న వాళ్ళంతా కూడా ఫుడ్ అంటే ఆంధ్రానే ఉంది లేదంటే మిగతా స్టేట్లలో ఉందని చూపిస్తారు. కాకపోతే తెలంగాణలో కూడా ఆథెంటిక్ అంటే ఏవైతే మా సాంప్రదాయ రుచులు ఉన్నాయో అవి ఉన్నాయని చాలామంది చూపించాలి. నాకు అది చూపించాలన్నది. తెలంగాణ ఇప్పుడు ఎట్లా అంటే రాజమండ్రి పోతే రోజ్ మిల్క్ అని ఉంది, ఓ దగ్గర పోతే చిట్టి పెసరట్టు అని, ఓ దగ్గర పోతే పునుగులని, ఇవన్నీ ఉన్నాయి. సో తెలంగాణలో కూడా అట్లా మస్తుగా ఉన్నాయి జాగాలు, అవి చూపించాలని పడ్డది నాకు. అంటే నేను అసలు ఫస్ట్ స్టార్ట్ చేసిందే తెలంగాణ సిరీస్తో, కరీంనగర్ ఇంకా వరంగల్తోనే స్టార్ట్ చేసాను. చూసిన గీతా భవన్. అవును, సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట. అట్లా స్టార్ట్ అయ్యింది, కోపంతో స్టార్ట్ అయింది. కోపంతోనే స్టార్ట్ అయింది. కోపంలో కూడా ఆలోచన ఉన్నది. అట్లా స్టార్ట్ అయిందే జర్నీ. లెట్స్ స్టార్ట్. నేను ఫస్ట్ టైం లైఫ్లో వెజ్ బర్గర్ తింటున్నాను నీ వల్ల. అరే చికెన్ పర్లేదు, నువ్వు తింటున్నావు కదా, తిను, నేను తింటాను. అంటే వెజ్ అంటే నాకు కూడా. సో ఇంకోటి దే బేక్ దేర్ ఓన్ బన్, దే బ్రేక్ దేర్ ఓన్ బ్రెడ్. ఇప్పుడు నువ్వు ఎక్కడైతే నువ్వు బ్రెడ్ ఐటమ్ చూసావో వాళ్ళే బేక్ చేస్తారు బన్ని, వాళ్ళు కొనుక్కోరు. ఈ మాట నేను గుర్తుపెట్టినాను, కొట్టేసినావు అన్న. ఎందుకంటే కిచెన్లో పోయి చూసినప్పుడు బండ్లన్నీ వాళ్ళు బేక్ చేసినవి చూసినాను. అచ్చా అవునా? నేను చూసిన ఆ మాట నేను చెప్తాను దాచిపెట్టుకున్నా, నేను పుస్తకం చెప్పేసిన అది. చలో లెట్స్ స్టార్ట్ దిస్. క్రిస్పీ ప్యాటీ ఉందా? క్రిస్పీగా ఉందా పైన? నాదైతే బాగా క్రిస్పీగా ఉంది, జర మెత్తగా. బీట్రూట్ తింటుంటే ఆ పచ్చి వాసన రావట్లేదు. బీట్రూట్ ఈస్ వెల్ బాయిల్డ్ అండ్ కుక్డ్. ఆ మష్రూమ్స్ కూడా బాగా తెలుస్తుంది. అండ్ ఇదేదో ఇంజెక్షన్ కోసం కాదు. నేను డాక్టర్ చదవకపోయినా కూడా మా నాయన కూడా
చూసినా అంటే నాకు డాక్టర్ serious అనగానే మీ డాడీ కావాలి. గుర్తుపెట్టి ఈ డాక్టర్ అంటున్నాడు ఈ సంబంధం లేదు ఎందుకు మాట్లాడుతున్నా అనగానే తడబడింది. నాకు నేనే కాదు ఇది కూడా భయపడుతుంది. అంటే డాక్టర్ కాకపోయినా కూడా ఇంజెక్షన్ పడుతున్నాను ఆయన ఇది ఎందుకన్నా ఇది బేసిక్గా సాస్ తక్కువైతే ఇంజెక్ట్ చేసుకోవడానికి పైనుంచి అంటే బర్గర్ని డిస్టర్బ్ చేయకుండా పైనుంచి ఇట్లా బొక్క పెట్టి లోపలికి ఇంజెక్ట్ చేసుకోవచ్చు. అది సో వెన్ యూ ప్రెస్ ఇట్ విల్ గో ఇన్ సైడ్. అదే ఎవరు చేసేమని అది చేయాలి ఇట్లా పట్టుకొని వస్తున్నాను నేను. అరే సో సాస్ అట్లా ఇంజెక్ట్ అయ్యి బయటకు వస్తుంది. నువ్వు ఇస్తున్నావా గిన్నెకి వెళ్ళి వచ్చింది అది. అదే సో అట్లా కాకుండా నీకు మామూలుగా ఇట్లా కూడా వేసుకోవచ్చు. అదే అట్లా ఆప్షన్ ఉంటుంది మూత్ కంటుకోదు కదా అందుకని వేసుకోవాలి. సో ఎలా ఉంది బర్గర్? హౌ డిడ్ యూ లైక్ ఇట్? మస్తు నచ్చింది అన్న. అవునా? జ్యూసీగా ఉందా? చెప్పినట్టే పేరులో చెప్పినట్టే జ్యూసీ ఉందా? ఇక్కడ కనిపిస్తుంది నేను చెప్పాల్సిన అవసరమే లేదు. డ్రిప్ అవుతుందా జ్యూస్? ఇగో ప్యాటీ అది చికెన్ Okay. చికెన్ ప్యాటీ అంతే కదా? నైస్. సో అది తింటూ ఫ్రైస్ అనేది బర్గరు ఫ్రైస్ అనేది బెస్ట్ కాంబినేషన్ అసలు. చలా ఎంత కారం ఉందేమన్నా. నైస్. ఆ సిరాచా సాస్ అని ఉంటుంది, ద స్పైసియస్ సాస్ అనమాట అది. నేను నోట్లో పెట్టినప్పుడు అన్న అరే చట్నీ తిన్నట్ట అది చెప్తామనే లోపే అప్పటికే తగిలింది మసాలా గట్టిగా తగిలింది కారం. మామూలుగా ఇది ఇలా కెమెరాలో చూస్తే తీయగుండొచ్చులే ఆ సాస్ పైన అని అనుకుంటాం కొంచెం వీడియో సైడ్. ఒక్కసారి లోపల పెట్టుకోగానే కొట్టింది బాగా గట్టిగా. ఇప్పటి వరకు తిన్న వాటిల్లో ఎలా చేయకపోతే సో ఇప్పటివరకు తిన్న వాటిలో దిస్ ఇస్ ద స్పైసియస్ట్. చికెన్ కీమా కూడా చాలా బాగుంది. కిచడి కీమా అంటే గుర్తొచ్చింది. నేను ఫస్ట్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చూసింది ఇదే. అవునా? షాగోజ్. అవునా? ఓకే. నేను నా కాలేజ్ డేస్లో మా రోజులో చెప్పిన అరే షాగోజ్కి ఒక 500 పెట్టుకొని పోతే ఫుల్ తినేసవచ్చు, గట్టిగా తిని రావచ్చు. ఇట్లా వీడియో చూసిన అని చెప్పేసి మా వాళ్ళకి చెప్పిన. అవునా? పోదాం ఉంటుంది కానీ అప్పుడు అవును ఆ వీడియో పెట్టి 2-3 years అవుతుంది. నేను అప్పుడు కాలేజ్లో ఉన్నావా? కేవలం చేయకు బ్రో మరి అంత పెద్దలాగా. మంచి ఫన్నీ కాన్వర్సేషన్తో విల్ కంటిన్యూ దిస్ వీడియో. ఇంకా సెకండ్ సెట్ ఆఫ్ మెనూ రాబోతుంది. ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ స్టార్టర్స్ ఇవి స్టార్ట్ చేసాము. ఇప్పుడు ద మెయిన్ కోర్స్ ఇవి మోమోస్. సో ఇది నువ్వు ఓపెన్ చేస్తే అది కనిపించేది వెజ్, ఇదేమో చికెన్. ఈ సర్వీస్ నాకు వచ్చిందా? నేనే లైవ్లో మార్చేసా తెలియకుండా. ఫస్ట్ నువ్వు వెజ్ స్టార్ట్ చేయి, నేను చికెన్ స్టార్ట్ చేస్తాను. నేను ఇప్పుడైతే ఏం చూపి. యా సో చికెన్ లోపల ఆల్మోస్ట్ మీకు మోమోస్ గురించి తెలుసు కదా, లోపల చికెన్ స్టఫింగ్ ఉంటుంది విత్ దట్ స్కేలియన్ సాస్. సో లెట్స్ హ్యావ్ దిస్. అవును రచ్చలు అయిపోయింది. అవునా? వెజ్ లాగా లేదా? వెజ్ అని మనం చెప్తేనే అర్థమైతే ఇవ్వడం ఎన్నోనికి మనం. అవునా? ఇప్పుడు నాకు అది వెజ్ అని చెప్పమంటే నేను చికెన్ అనుకునేది ఎందునేమో. లోపల ఉన్న స్టఫింగ్ కంటే కూడా ఈ మీద వేసిన సాస్ టేస్టే బాగుందా? సాస్ స్పైసీగా ఉందా కొంచెం? నైస్. మోమోస్ ఈ నీకు నచ్చిన మోమోస్ లిస్ట్లో చేరిందా అది? ఖచ్చితంగా. నైస్. స్టీమ్ మోమోస్ కూడా చాలా బాగుంది. అంటే స్టీమ్ నూడిల్స్ ప్రాబ్లం ఏమైందంటే తీసుకొని చాలాసేపు అయిపోయింది కదా, డ్రై అని. కొంచెం జ్యూసీగా ఉంటే వేడి మీద తింటే ఇంకా బాగుండేది. కరెక్ట్ గట్టిగా. కానీ లోపల స్టఫింగ్ చాలా బాగుంది. ఇది ఆనియన్, క్యారెట్, లైట్గా క్యాబేజ్. ఇది ఒకటి స్కేలియన్ సాస్, ఒకటి తీయగా ఉంటుంది. నాకు నాన్ వెజ్ కంటే ఫస్ట్ టైం వెజ్ మోమో బాగా నచ్చింది. వెరీ ప్రిసైజ్ వెజ్ మోమో చాలా బాగుంది. అంటే దీని కాంబినేషన్ ఇంకా బాగుంది. సో నెక్స్ట్ శాండ్విచ్ ట్రై చేద్దాం. ఓకే సో 2 టైప్స్ ఆఫ్ శాండ్విచెస్ ఉన్నాయి. గ్రిల్డ్ చీజ్ టోస్టీ అది, ఇంకోటేమో వియత్నమీస్ ఫిష్ శాండ్విచ్. సైజ్ మాత్రం గట్టిగా ఉంది. సో అది గ్రిల్ టోస్ట్, ఇది ఫిష్. ఫిష్ శాండ్విచ్ ఎప్పుడైనా తిన్నావా మామూలుగా? ఫిష్దా? ఫిష్ జిగ్లే అన్న. తెలియదా? ఫిష్ ఎలా ఉంది చీజ్ లోపల? ఇంకా చీజ్ రీచ్ కావాలి. ఈ బ్రెడ్ ఎప్పుడైనా సరే శాండ్విచ్ ఇలా కొరుకుతారు, సైడ్ నుంచి కొరికితే నీకు రీచ్ అవ్వదు.
టెన్షన్ పడి వెజ్ వెజ్ అనగానే ఒకసారి కొంచెం భయపడిపోయి అంటే వెజ్ అనగానే నా ఆ కుతూహలాన్ని కుతూహలాన్ని తొక్కేసిందా. చలో లెట్స్ స్టార్ట్ విత్ ఫిష్ శాండ్విచ్. కానీ ఇది తింటే మాత్రం యూ విల్ ఫీల్ రియలీ గుడ్. చాలా బాగుంది. బాగుందన్న కూరగాయలు కానీ నాకు అంత ఎక్కలే కూరగాయలు కదా అంతే తిట్టేసి. ప్రేమ అంటే ఇట్లా ఉండాలి. నేర్చుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అది అదిరిపోయింది అసలు. గ్రిల్డ్ ఫిష్ ఇది ఇంట్లో ప్రతి దాంట్లో కూరగాయలు మంచిగా ఉన్నాయి. బీట్రూట్ గట్టిగా వాడతారు. మనలో కూడా బీట్రూట్ ఉండే. అవును, బీట్రూట్ బర్గర్లో బీట్రూట్ ఇంకా నైస్. కొంచెం తగిలిందా మాంసం నోటికి. ఇది కావాలి మనకు. ఎందుకంటే అది యా కరెక్ట్. సో శాండ్విచ్లో 2 ఆప్షన్స్ ట్రై చేసాము. ఒకటేమో వెజ్ చీజ్ శాండ్విచ్, ఇంకొకటేమో ఫిష్ శాండ్విచ్. స్మెల్ తెలియట్లేదు, ఫిష్ ఈజీగా తెలుస్తుంది. అంటే మంచి గ్రిల్డ్ లేయర్ ఇట్లా కట్ చేసి వేసినట్టుంది. నైస్, చాలా బాగుంది, వెరీ గుడ్. సో శాండ్విచ్ మనకు నచ్చిందా? సో ఇది చికెన్ కుంగ్ పావ్. సో బేసిక్ ఏంటంటే ఒక సాస్, రైస్ ఆర్ నూడిల్స్ విత్ మీట్. అట్లానే వెజ్ కుంగ్ పావ్ కూడా ఉంటుంది. సో ఇది థాయ్ రెడ్ కర్రీ, థాయ్ గ్రీన్ కర్రీ, థాయ్ ఎల్లో కర్రీ, థాయ్ రెడ్ కర్రీ, ఇట్లా 3 ఉంటాయి. థాయ్ ఎల్లో కర్రీలో ఏంటంటే కోకోనట్ బేస్తో చేస్తారు, కోకోనట్ మిల్క్తో చేస్తారు. సో థాయిలాండ్ స్పెషాలిటీస్ ఏవైనా సరే కోకోనట్తో ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఈ ప్రాన్ కర్రీ తిన్నా సరే కోకోనట్ ఫ్లేవర్ తగ్గుతుంది. కరెక్ట్. సో ఫస్ట్ కొంచెం నీకు కొంచెం పెట్టాను చాలా. నీకు ఆ కోకోనట్ ఫ్లేవర్, కోకోనట్ పంచ్ బాగా తెలుస్తుంది. స్వీట్నెస్ అది ముందా తిన్న ప్రాన్ సాస్కి దీనికి తేడా ఏంటంటే థాయ్ కల్చర్లోనే నీకు ఆ కోకోనట్, ఆ కొంచెం స్వీట్ సైడ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. నీకు ఆ రైస్కే డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. నువ్వు ఉట్టి రైస్ తిన్నా సరే అది బాస్మతి రైస్ కాదు, ఫ్లేవర్డ్ రైస్ అది. అవునా? దానిలో డిఫరెంట్ హర్బ్స్ మిక్స్ చేసి ఉంటాయి. సో ఉట్టి రైస్కే నీకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. అది సో ఆ స్మెల్ కూడా చూస్తే, నువ్వు రైస్ ఫ్రేగ్రెన్స్ చూస్తే కంపల్సరీ దాంట్లో హర్బ్స్ కలిపి ఉంటాయి. థైమ్ కానీ లేకపోతే అట్లాంటి హర్బ్స్ దానిలో మిక్స్ చేసి ఉంటాయి. కొబ్బరి చట్నీ ఉంటుందా మనం అంటే వేసుకున్నది. ప్రాన్స్తో పాటు ఇంట్లో కూరగాయలు కూడా గట్టి ఉన్నాయన్న. ఏమంటారు, బేబీకార్న్ కూడా ఉంది. ఓకే, బేబీకార్న్, క్యారెట్, మష్రూమ్ కూడా ఉంది. సో థాయ్ రెడ్ కర్రీ బాగుంది. వెజ్ కాంబోతో, వెజ్ మిక్స్తోని ప్రాన్స్ యాడ్ చేసి విత్ కోకోనట్ మిల్క్, దాని స్వీట్నెస్ గట్టిగా తెలుస్తుంది. సో దీంట్లో నీకు చికెన్ బోన్లెస్ విత్ పైన క్యాష్యూస్, రోస్టెడ్ క్యాష్యూస్ టాపింగ్. అంటే జీడిపప్పులు మంచిగా రోస్ట్ చేసి వేస్తారనమాట, పచ్చిగా కాకుండా. సో ఈ సాస్ కూడా నీకు కొంచెం తీయగానే ఉంటుంది. నీకు ఎవరు చెప్పడం మర్చిపోయింది ఇందాక, చిన్నప్పుడు స్కూల్ టైంలో ఫ్రెండ్స్తో పార్టీ అన్న, బయటకు పోయేదన్న లక్షరీగా తిన్నామంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పోయి నూడిల్స్ తిన్నాం. సింగిల్ ఎగ్ డబల్ ఎగ్ నూడిల్స్, సింగిల్ ప్లేట్ డబల్ ఎగ్ నూడిల్స్. ఎస్ నైస్. 1/2 తిన్న రోజులు కూడా ఉన్నాయి. చెప్పా కదా, సాస్ స్వీట్ సైడ్ ఉంటుంది. చికెన్ కంప్లీట్గా బోన్లెస్, ష్రెడెడ్ చికెన్, చంక్స్ ఆఫ్ చికెన్ మంచిగా బాయిల్ చేసి నీకు ఆ సాస్లోనే కుక్ చేస్తారు. ఆ జీడిపప్పు వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది కొంచెం. అండ్ చాలామంది దీంట్లో కుంగ్ పావ్ చికెన్లో బేసిక్గా జీడిపప్పు బదులు అంటే జీడిపప్పు వేయలేని వాళ్ళు ఫ్రైడ్ పీనట్స్ కూడా వేస్తారు. అన్న ఫుడ్ బాక్స్ ఎట్లా స్టార్ట్ అయింది అన్న? సేమ్
సేమ్ స్టోరీ. ఇది చూసి బాధపడి ఇట్లా చేస్తారు ఆ వీడియోస్, మంచి కంటెంట్ ఇద్దాము అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. సో అది 2018 చివరిలో స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన 1 monthకే 10,000 దాటేశారు. ఎందుకంటే సుబ్బయ్య గారి హోటల్ అప్పుడే వచ్చింది 2018లో హైదరాబాద్కి. సో అప్పుడు ఫస్ట్ సుబ్బయ్య గారి హోటల్తోనే ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది జర్నీ. సో అప్పుడు బేసిక్గా మంచి కంటెంట్ ఇవ్వాలి అని స్టార్ట్ చేసి వీ డిడ్ అరౌండ్ 350-300 వీడియోస్ దాకా చేసాము. ఇట్లా ఉన్నాం. 2019లో 10,000 సబ్స్క్రైబర్స్, 2022లో కూడా 60,000. అది అంతే, అక్కడికి ఆగిపోయాం. వీఆర్ స్టాగ్నెంట్. అంటే బికాస్ కోవిడ్ వచ్చింది, అలానే ఛానల్ హ్యాక్ అయ్యి ఒక 6 months బయటికి రాలేదు. ఇంకా గూగుల్తో కొట్లాడి అది చేసి మళ్ళీ ఛానల్ బ్యాక్ వచ్చింది. అప్పుడు ఛానల్ హ్యాక్ కాకముందు 75,000 దాకా వెళ్ళారు. ఛానల్ హ్యాక్ అయిన తర్వాత మళ్ళీ 35,000కి వచ్చేసారు. సో మొత్తం గూగుల్ ఏమైందంటే డూప్లికేట్ కాంటాక్ట్స్ ఎవరైతే ఆ 6 months పీరియడ్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరినీ తీస్తారు. సో అది అక్కడ నుంచి మళ్ళీ ఛానల్ మళ్ళీ అంటే స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్. మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఒక్కొక్కటి పేర్చుకొని మెట్లే కదన్నా. అది ఎంతసేపు ఎక్కడ అలసిపోలేదు, ఎక్కుతూనే ఉన్నాం. ఇంకా అలుపు రాదు. అది తింటే అలుపు వస్తుంది. అప్పుడప్పుడు ఊపు కూడా వస్తుంది అన్న. కరెక్ట్. సో నైస్ ఫుడ్ దట్ వీ హ్యావ్ టేస్టెడ్ ఫ్రమ్ మోవాస్ జాయింట్. తర్వాత మనకి డెజర్ట్స్ వస్తున్నాయి. సో బర్గాజమ్ అండ్ హయ్యా, మోమో ఫ్యూజన్, గ్రిఫిన్, ఫ్రైస్ హోనా, ఇట్లాంటి 4 or 5 బ్రాండ్స్ కలిసి హయ్యాస్ మోహాస్ ఫుడ్ జాయింట్ ఇక్కడ ఉంది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చినందుకు శివ. తెలుసో లేదో కలిసింది ఫస్ట్ ఈ రోజే, మాట్లాడిన ఫోన్లో చాలాసార్లు, కానీ కలిసింది ఫస్ట్ రోజు. మీకు అనిపించిందా ఎవరికన్నా అంటే ఈ రోజు కాదు ఇంతకుముందే పరిచయం ఉన్నట్టుందా? మీరు ఒకసారి కింద కామెంట్లు చెప్పుకునేది. ఇంకా మా కాంబో ఎట్లుందో కూడా చెప్పండి. ఇంకా ఏమి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆర్ ఇంకేమన్నా కొలాబరేషన్ వీడియోస్ ఇంకేమన్నా కావాలా? లేకపోతే ఇప్పుడు బేసిక్గా మేము ఇట్లా రెస్టారెంట్లో టేబుల్ మీద కూర్చొని తీసే వీడియోస్ చేస్తాం కదా, అట్లా కాకుండా మనోడితో కలిసి ఎక్కడికైనా స్ట్రీట్ వీడియోస్ ఏమైనా ప్లాన్ చేయాలా చెప్పండి, కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ చూసేవాళ్ళు 2 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచి కంటెంట్ బయటకు వస్తుంది. అంటే సబ్స్క్రైబ్ అని ప్రతిసారి ఎందుకు అడుగుతాం అంటే, మీ సబ్స్క్రైబ్ వల్ల ఏదో అవుతుంది కానీ మోటివేషన్ వస్తుంది. అవును. ఇప్పుడు అన్న చూడు అప్పటి నుంచి 50 ఉంది అని అంటే మోటివేషన్, మీరు ఇంకొక 10,000 మంది వచ్చేసారు రప్పమని, ఆ మోటివేషన్ లెవెల్ ఎట్లుంటుంది? ఇంకా చెయ్యాలని ఎన్ని పనులు ఉన్నా కూడా ఇది చేయాలి అన్న అది ఉంటుంది. ఎందుకంటే మీరు ఇష్టపడుతున్నారు అని, మనల్ని నమ్మి మనల్ని ఇష్టపడుతున్న ఒక 60,000 మంది ఉన్నారు, వాళ్ళ కోసం చెయ్యాలి అన్న అది ఉంటుంది. సో అందుకనే సబ్స్క్రైబ్ అడిగేది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని నేను నమ్ముతున్నాం. మా కాంబో అన్నసే ఎప్పుడు మీరు చైతు అన్నది విష్ణు అన్నది చూసి ఉంటారు. ఇప్పుడు మా కాంబో ఎట్లా ఉంది మరి? నచ్చింది కమెంట్స్లో పెట్టండి. కింద కమెంట్స్ నాకైతే మస్తు నచ్చింది. అవుట్ ఆఫ్ 10 కింద కమెంట్స్లో పెట్టండి ఎట్లా నచ్చింది మీకు ఈ కాంబో. అండ్ బై ద వే సబ్స్క్రైబర్స్తో కలిసి తినాలని మాకు ఎప్పుడూ ఉంటుంది. సో దిస్ కాంటెస్ట్ క్వశ్చన్ అంటే ఈ వీడియోలో ఆర్ నెక్స్ట్ వీడియోలో మీరు మాతో కలిసి, నాతో ఇంకా విష్ణుతో కలిసి నెక్స్ట్ వీడియోలో ఉండాలి అనుకుంటే 1 simple క్వశ్చన్ టు ఆన్సర్. సురభి వీడియో, మోతీనగర్ సురభి వీడియోలో ప్రాన్ బిర్యానీ చూపించాం కదా, ప్రాన్ బిర్యానీలో ఎన్ని ప్రాన్ పీసెస్ ఉన్నాయి అనేది కింద నెంబర్ పెడితే ఎంతమంది అయితే కమెంట్ పెట్టారో వాళ్ళల్లోంచి కంపల్సరీ 2 సెలెక్ట్ చేసి మా వీడియోలో నెక్స్ట్ వీడియోలో కూర్చోబెట్టి తినిపిస్తాం. మళ్ళీ చెప్తున్నాను, కాంటెస్ట్ ఏంటంటే సురభి మోతీనగర్ వీడియో రిలీజ్ చేశాం కదా, ఆ వీడియోలో ప్రాన్ బిర్యానీలో ఎన్ని ప్రాన్స్ ఉన్నాయి ఆ నెంబర్ కింద పెట్టండి. కీప్ వాచింగ్. సో ఫైనల్గా వచ్చింది క్లైమాక్స్కి వచ్చింది, కథ కంచికి వచ్చింది. సో ఇక్కడున్న 5 డెజర్ట్స్ ఏంటంటే, ఇది లెమన్ టార్ట్, బేసిక్గా దీన్ని టార్ట్ అంటారు, ఆ లోపల ఉన్నదంతా లెమన్ పుడ్డింగ్. సో ఇదేమో పేస్ట్రీ, ఇది బ్లూబెర్రీ చీజ్ కేక్, సో ఇది చాక్లెట్ కుకీస్, ట్రిపుల్ చాక్లెట్. ఐ లైక్ ఇట్ మ్యాన్. దిస్ ఈజ్ ఓట్స్ అండ్ రైస్ కుకీ. సో ఫస్ట్ కుకీస్ కాదు, కుకీస్, బిస్కెట్ వేరు కుకీస్. సో ఫస్ట్ ఏది స్టార్ట్ చేద్దాం? ఇదే చలో నేను ఇది స్టార్ట్ చేస్తా. అడగడం ఇంత ఉందేంటి, ఇంత కూడా తెలియదు, ఈయన కూడా తెలియదు. ఓట్స్ ఇంకా హనీ ఉంది దీంట్లో. బాగుందన్న, టేస్ట్ చేయి ఒకసారి. ఓట్స్ తింటున్నట్టు లేదు కదా అసలు, కంప్లీట్ హనీ, ఇంకో డిఫరెంట్ ఫ్లేవర్ అది తగులుతుంది. ఆరెంజ్ ఫ్లేవర్, మన నిమ్మకాయ గోళీలు ఉంటాయి కదా. అచ్చా వచ్చిందా?
ఆరెంజ్ ఫ్లేవర్ తగులుతుంది. అది కూడా ట్రిపుల్ చాక్లెట్ కూడా బాగుందా? మస్తుంది. చాక్లెట్ కుకీస్ కనిపిస్తుంది లోపల, చాక్లెట్ చిప్స్, చాకో చిప్స్ బాగుంది. బ్లూబెర్రీ చీజ్ కేక్. సో బేసిక్గా చీజ్ కేక్ ఎప్పుడన్నా 3 లేయర్స్ ఉంటాయి. కింద వేఫర్ బిస్కెట్ కైండ్ ఆఫ్ లేయర్, పైన మధ్యలో చీజ్. అది ఏ ఫ్రూట్ అయితే ఆ ఫ్రూట్, ఆర్ ఏ ఫ్లేవర్ అయితే ఆ ఫ్లేవర్. చేర్స్. ఇది నేను అది తినకముందే చెప్తాను. నేను ఏమనిపించింది నాకంటే పైనుంచి స్మూత్గా కింది పోగానే గట్టిగా. సో 3 లేయర్స్ ఇది కంప్లీట్గా, అంతా మధ్యలో చీజ్. అండ్ ఇప్పటివరకు తిన్న ఐటమ్స్ అన్నింటినీ డామినేట్ చేసింది అది ఖచ్చితంగా. ఇది అదొకటి, ఇది కూడా. ఈ మధ్యలో చీజ్ ఇంకా చాలా బాగుంది. ఇది లాస్ట్లో టేస్ట్ చేద్దాం. ఇది టేస్ట్. సో కంప్లీట్గా పైన లెమన్ జస్ట్ అంటే లెమన్ తొక్కుతో తురిమింది పైన. సో నీకు సంబంధించింది ఇది, పులుపుకి సంబంధించింది ఇది. అంటే బాగా అర్థం చేసుకున్నాను నేను. చాలా ఇది రేదేమో అనుకున్నాను బేసిక్గా. నీ నుంచి నేను విందామని వెయిట్ చేస్తున్నాను. నేను ఇది స్వీట్లో ఉందన్న కింద. పులుపు అంటాం, పులుపు తీపి 2 కలుస్తూ ఉంటుంది. పండగ అనిపించింది నాకు. ఒక్కసారి లోపల ఉన్న సెన్సెస్ అన్ని జుమ్ అన్నాయి. ఒకసారి వాటర్ పళ్ళు లోపల ఆ సౌండ్ వచ్చిందా? అట్లాంటి సౌండ్ చేయబుద్ది అవుతుంది. నీది ఎక్కువ వచ్చింది. ఆ నిమ్మకాయ ఉన్న ఆ ఒగరు, అవునవును, పులుపు, తర్వాత దీని తీపి. అవును బాగుంది కదా. సో ఫైనల్గా ఈ 4గిట్లో నీకు ఏది ఫేవరెట్ ఇప్పటివరకు? సో చీజ్ కేక్ ఆల్రెడీ నాకు బాగా అలవాటు కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ చీజ్ కేక్స్ ఇన్ ద సిటీ. యూ విల్ గెట్ చీజ్ కేక్స్ సో మెనీ ప్లేసెస్, చాలా దొరుకుతాయి. బట్ ద చీజ్ ఈజ్ రియల్లీ కొంచెం సాల్టీగా ఉంది. పైన ఆ బ్లూబెర్రీ వల్ల ట్యాంగీనెస్ యాడ్ అయింది. 2 కలిపి ఆ సాల్ట్ ట్యాంగీ, కింద స్వీట్. అది మస్తు ఫ్రెష్ ఉంది బెర్రీ. అవును, చాలా బాగుంది. ఏదో పేస్ట్రీ క్యారమెల్. నీకు ఆ పైన ఇది క్యారమెల్ తీయకుంటుంది. ఎక్లేయర్స్ ఒకేసారి ఒక 10-15 నోట్లు వేసుకున్నాను గుర్తు తెచ్చుకుంటున్నా కదా. ఎక్లేయర్స్ చాక్లెట్ లోపల పిసికితే చిన్నప్పుడు ఇట్లా పంటికి తీసుకొని అది తినడం కూడా ఒక కళ. ఇట్లా తినమంటే అది ఇట్లా మొత్తం అంటకెళ్ళి రావాలి ఇట్లా బయటికి. నేను అదే ఏదో తిన్నారా ఆయన దీని పేరు గుర్తుకొస్తాను నేను అనుకుంటున్నాను. నువ్వు అంటున్నావు అప్పుడే. కింద బ్రెడ్ లేయర్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. అండ్ ఆ పైన క్యారమెల్ లేయరు, కింద క్రీమ్ చీజ్ అదిరిపోయింది అసలు. అన్నిటికంటే ఫస్ట్ ఇది నుండి ఇదే నా ఫేవరెట్ అనేవాడిని. అదే మాట నేను అందాం అనుకున్నాను ఇంతకుముందు. ఇందాక కదా అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు అడుగుతుంటే ఇదని చెప్పుకుందేమో అందాం అనుకున్నాను. అదే కదా. ప్రతి డిష్ వాట్ ఎవర్ యూ ఏట్ హియర్ ఇన్ ద డెజర్ట్స్ ఏది 150-200 కంటే ఎక్కువ కాదు. బట్ యూ విల్ రియల్లీ ఫీల్ అమేజ్డ్ ఆఫ్టర్ ఈటింగ్ దిస్. అంటే అంత సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ డెజర్ట్ దట్ యూ కెన్ ఈట్. అంటే ఒకటే చెప్తా, పిండి కొద్ది రొట్టె అంతే. సో ఒక్కసారి థ్యాంక్ యూ సో మచ్ మోవాజ్ జాయింట్ ఫర్ ఇన్వైటింగ్ అస్ టుడే. అండ్ సో ఈరోజు స్టార్టింగ్ నుంచి అసలు ఏమేమి తిన్నాం స్టార్టర్స్లో అని చెప్పి ఒక్కసారి ఒక చిన్న రివ్యూ సెషన్ లాగా, రేటింగ్ సెషన్లో పెట్టుకుందాం. ఫస్ట్ చికెన్ వింగ్స్ రేటింగ్ నేను ఇయ్యాను కానీ బాగుంది. రేటింగ్ అవుట్ ఆఫ్ 10. ఫుడ్ రేటింగ్ నేను అవుట్ ఆఫ్ 10 దానికి నేను 9 ఇస్తాను. నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ దాని తర్వాత నువ్వు పేర్లు చెప్పు, నేను చెప్తాను. నేను చెప్తాను. వింగ్స్ అన్న, సెసమీ చికెన్ 10 అవుట్ ఆఫ్ 10. దాని తర్వాత ఇంకేదో మాది అదేదో రోల్ ఉండే ఉన్నా షిమిచాంగా అది దట్ ఐ విల్ గివ్ 9. తర్వాత బర్గర్స్ 10. నాకు మష్రూమ్ బీట్రూట్ బర్గర్ అయితే చాలా బాగా నచ్చింది. వెజ్లో అయితే గట్టి నచ్చింది నాకు. కరెక్ట్. జ్యూసీ బర్గర్ నీకు చాలా బాగా నచ్చింది. జ్యూసీ చికెన్ బర్గర్, రైట్. ఇంకా మనం స్టార్టర్స్లో ఇంకో 2 మర్చిపోతున్నాం. అవి ఫ్రైస్ ఉన్నాయి కానీ ఫ్రైస్, మెక్సికన్ ఫ్రైస్ చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి మెక్సికన్ ఫ్రైస్. అండ్ చికెన్ సిరాజా సాస్తో చేసింది అసలు చాలా స్పైసీగా ఉంది. చికెన్ కీమా దాంతో చేసిన ఫ్రైస్. ఇంకోటి ప్రాన్స్ ఫస్ట్ ఆ వేఫర్తో తిన్నావు చూడు, ట్యూలిప్ గార్లిక్ సాస్. సో అది ఎలా ఉంది? హౌ డిడ్ యూ లైక్ ఇట్? అది కూడా అవుట్ ఆఫ్ 10. దట్ ఈస్ అమేజింగ్. అంటే దట్ ఫ్లేవర్, ఆ ఫ్లేవర్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆ ఫ్లేవర్ లోపల అట్లా సస్టైన్ అయింది. అండ్ దెన్ రైస్ బాల్కి వచ్చేటప్పటికి థాయ్ రెడ్ రైస్ బాల్ బాగుంది. అండ్ స్వీట్ ఉంది, స్పైసీ ఇష్టపడే అయితే కరెక్ట్.
ఈ ఫ్లేవర్స్ ఇష్టపడాలి అంటే కొత్త రుచిని ఏదైనా చూడాలనుకున్న వాళ్ళు కరెక్ట్ కొంచెం ఇష్టపడాలి దానికి కష్టంగా పోవచ్చు. యా సాస్ నిజంగా చాలా బాగుంది. ఇట్స్ వెరీ జ్యూసీ అండ్ బేసిక్గా ఆ కుంపావ్ చికెన్ ఏది ఉందో దానిలో క్యాష్యూస్ వేయటం వల్ల వీ కెన్ గివ్ 10 out of 10. ఆ క్యాష్యూస్ వల్ల చాలా బాగా నచ్చింది. అది పంట కింద పడ్డప్పుడు దాని టేస్ట్ ఉంది అండ్ ఇవైతే లోకల్ ఫీల్ వచ్చింది. దట్ ఫ్యూజన్ ఇట్ కేమ్ ఫ్రమ్. ఇవన్నీ 10 కాదు 20 out of 10 అసలు. దీంట్లో వేరే మాటలు. మోమోస్ మర్చిపోయినాము. నువ్వు చెప్పాలి వెజ్ మోమో. హౌ డిడ్ యూ లైక్ దట్ చికెన్ కంటే కూడా మష్రూమ్ థాయ్ సాస్లో ఫ్రై చేసిన దట్ ఈస్ రియలీ గుడ్. తెలుగులోనికి అది పెడితే అది చికెన్ అని అనుకుంటా తప్పితే వెజ్ అనుకోరు. కరెక్ట్. స్టీమ్ మోమోస్ ఇట్ వెంట్ డ్రై బికాస్ ఆఫ్ లేట్గా తిన్నాం కాబట్టి. బట్ లోపల స్టఫింగ్ ఈజ్ రియలీ జ్యూసీ అండ్ దట్ సాస్ దట్ వాస్ గివెన్ ఆ రెండు సాస్తో ఇది బాగుంది. దీనికంటే కూడా నాకు ఇది ఎక్కువ నచ్చింది. యా దిస్ సాస్ ఇస్ రియలీ గుడ్. దిస్ డిప్ ఇస్ రియలీ గుడ్. సో అన్నిట్లో ఇక్కడ 5 నువ్వు మళ్ళీ వచ్చి ఇక్కడ తినా అనుకుంటే ఏది తింటావు? ఇది తింటా. బ్లూబెర్రీ చీజ్ కేక్ తింటా. ఇంకా ఇది తింటా. ఇది తింటా. నేను కూడా బాగున్నాయి కానీ నేను ఫస్ట్ బ్లూబెర్రీ చీజ్ కేక్ తింటా, తర్వాత ఇది తింటా. నాకు ఈ క్యారమెల్ పైన ఇది చాలా బాగా నచ్చింది. అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఉంది. అండ్ యూ కెన్ పుట్ దట్ అమౌంట్ ఆఫ్ మనీ. అదిగో మనం నేను మాట్లాడుతున్నాను ఆల్రెడీ బ్లూబెర్రీ చీజ్ కేక్ కంప్లీట్ చేస్తున్నాడు. సో మళ్ళీ చెప్తున్నాను, ద కాంటెస్ట్ టు డైన్ విత్ అస్, మాతో వచ్చి కూర్చొని తినడానికి, నాతో ఇంకా విష్ణుతో నెక్స్ట్ వీడియోలో వచ్చి తినడానికి వెరీ సింపుల్ క్వశ్చన్. సురభి మోతినగర్ వీడియోలో చెప్పు. రైట్, ఇట్స్ ఆల్ యూర్. ప్రాన్ పులావ్లో ఎన్ని ప్రాన్స్ తిన్నారో అదే ఆ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో కింద కామెంట్ చేయరి. అట్లా ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్. ఎందుకంటే కామెంట్లలో ముందు ఎవరు పెట్టారో తెలియదు. ఇన్స్టాలో అయితే ఫస్ట్ ఎవరు మెసేజ్ పెట్టారో తెలిసిపోతుంది. ఇన్స్టాలో పెట్టారు. అట్లా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో గారి. అందులో కూడా ఖతర్నాక్ రీల్స్ చేస్తారు. అంటే వీడియో చూడడానికి కంటెంట్ కూడా ఉంటుంది. Thank you so much for coming today and giving us your blessings on eating food. Blessings ఒక్కసారి మోహం పాపం చిన్నగా అయిపోయింది బ్లెస్సింగ్స్ అంటే. యా సో కనెక్ట్ అంటే ఈరోజే కలిసాం ఫస్ట్ టైం, బట్ వీ రియలీ కనెక్టెడ్ వెల్. ఇట్లాంటి ఇంకా కొలాబరేషన్ వీడియోస్, ఇంకా మంచి కోర్ అథెంటిక్ విలేజ్ వీడియోస్ చూడాలనుకుంటే ఫుడ్ మాంగ్స్ నుంచి అండ్ 5 Monkeys ఫుడ్ నుంచి ఇద్దరిని సపోర్ట్ చేయండి. ఇద్దరికి కమెంట్స్ పెట్టండి. అండ్ ఈ కొలాబరేషన్ ఎలా ఉందో కింద కమెంట్స్లో పెట్టండి. మీకు ఎక్కువ పని పెడుతున్నాం, బట్ స్టిల్ మాతో వచ్చి కూర్చొని చూడాలనుకుంటే, తినాలనుకుంటే దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ చైతు అండ్ విష్ణు విత్. నేను చెప్తాను చెప్పు. ఎవరైతే ఫుడ్ మాంగ్స్ వ్యూవర్స్ ఉన్నారో జర నా ఛానల్ కూడా రారి, వచ్చి ఒకసారి చూడూరి. ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఆడ ఈడ ఫుడ్ కామన్ కాబట్టి ఎమోషన్ కామన్ ఉంటుంది. అన్న జర ఇంగ్లీష్లో కొంచెం ఈ స్టైల్లో ఉంటుంది కదా, మనకు కొంచెం ఊర్ స్టైల్లో అటు ఉంటుంది. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. కానీ ఎందుకంటే ఆడ ఉండేది కూడా ఫుడ్డే కాబట్టి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంత మంచి ఫుడ్ చూపిస్తున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కావాలి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, రిక్వెస్ట్ అనుకోండి. అట్లే 5 Monkeys ఫుడ్ని కూడా జర సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియా పేజెస్లో కూడా ఫాలో గారు. ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చూపిస్తూనే ఉంటాడు. మీ నోట్లో ఊరిలో ఊరిపిస్తూనే ఉంటాడు. ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చూడాలంటే ఏం చేయాలి? ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట ఉంటుంది. గంట దవడ వలగొట్టుది, టంగు మన అవుతుంది. ఇప్పుడైతే వీడియో లైక్ చేయండి. అండ్ ఇది వీడియో మీరు లైక్ చేసి అట్లా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వచ్చే లోపల మేము దమ్చాయ్ కంప్లీట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఎందరో తిండి పోతుంది అందరికీ నా వందనాలు. నేను చెప్తాను చెప్పండి. ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనములు. లవ్ యూ చిచాస్. లవ్ యూ ఆల్.